ఇతనికి బ్యాంక్ 60,000 పెనాల్టీగా పే చేయాల్సి వచ్చింది. వాళ్ళకే కాదు బ్యాంక్ మీకు కూడా 1 lakh వరకు పెనాల్టీగా పే చేయాల్సి వస్తుంది. ఎలానో తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ దగ్గర కూడా క్రెడిట్ కార్డ్ ఉంటే ఒకవేళ దాన్ని మీరు వాడనట్టయితే ఆ క్రెడిట్ కార్డ్ ని మీరు క్లోజ్ చేసుకోవాలనుకుంటే బ్యాంక్ కి ఒక మెయిల్ చేయండి, మీ క్రెడిట్ కార్డ్ ని క్లోజ్ చేయమని. బ్యాంక్ ఒకవేళ మీకు రిప్లై ఇవ్వకపోతే అలాగే మీ క్రెడిట్ కార్డ్ ని 7 days లో క్లోజ్ చేయకపోతే యాజ్ పర్ RBI నామ్స్ ప్రకారం బ్యాంక్ పర్ డే 500 రూపీస్ వరకు పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. ఈ కస్టమర్ విషయంలో కూడా సేమ్ ఇలాగే జరిగింది. ఇతను కార్డ్ ని క్లోజ్ చేయమని April 9th బ్యాంక్ కి మెయిల్ చేశారు. బట్ 4 months వరకు బ్యాంక్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఫైనల్ గా RBI అంబుస్మెంట్ లో కంప్లైంట్ ని రేస్ చేశారు. బ్యాంక్ కార్డ్ ని క్లోజ్ చేయడమే కాకుండా పర్ డే 500 చొప్పున 4 months వరకు అంటే 120 days కి అప్రాక్సిమేట్లీ 60,000 వరకు ఆ బ్యాంక్ కి కస్టమర్ కి పెనాల్టీ పే చేయాల్సి వచ్చింది. మీరు కూడా క్రెడిట్ కార్డ్ ని క్లోజ్ చేయాలనుకుంటే బ్యాంక్ కి మెయిల్ చేయండి. ఒకవేళ మీకు ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన RBI వెబ్సైట్ లో కంప్లైంట్ చేయండి. మీకు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉందో ఆ బ్యాంక్ కి సంబంధించిన మెయిల్ ID కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాం, చెక్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఈజీ బ్యాంకర్ ని ఫాలో అవ్వండి.